హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో అయితే మీరు నన్ను ఎప్పటి నుంచో జిమ్మి చోక్ శారీ బాగా అడిగారు అనమాట. సో అది వచ్చేసి ఇవ్వండి, ఈ రెడ్ శారీ నేను కట్టుకున్నప్పుడు మాత్రం ఎన్ని కమెంట్స్ వచ్చాయో. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ నేను బయట సమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. విత్ ఇదిగోండి వర్క్ ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 2000 పడిందండి. అప్పుడు 2000 పడింది. వర్క్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో వచ్చింది. సో ఇప్పుడు ఇట్లాంటి శారీస్ మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. నేను అందుకే మీకు పోస్ట్ లాగా పెట్టేసేసి లింక్స్ అయితే పెడుతున్నా. ఎందుకంటే ఈ రోజు అవైలబుల్ కనిపించిన నెక్స్ట్ డే అస్సలు ఉండట్లేదు. సో ఇది వచ్చేసి ఇట్లా వర్క్, నాకు బ్లౌజ్ కి వర్క్ వచ్చిన వర్క్ ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను. నాకు 2000 పడింది. సేమ్ జిమ్మి చుక్ ఫ్యాబ్రిక్ చూడండి, జిమ్మి చుక్ ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా లైన్స్ లైన్స్ ఇలా వచ్చింది. ఎంత మంది అడిగారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇచ్చా. అక్క మీషోలో ఉంటే చూపించండి అక్క, ఇన్స్టాగ్రామ్ లో అయితే ట్రస్టబుల్ లో కాదు, మాకు డౌట్ అనేసి అన్నారు. సో ఇప్పుడు ఇవే శారీస్ మీషోలో అవైలబుల్ వచ్చాయి. సో నేను మీకు ఎన్ని ఫొటోస్ లింక్స్ అన్ని షేర్ చేస్తున్నాను. సో నేను మీషోలో మనకు అదే జిమ్మి చుక్ శారీ నేనైతే ఆర్డర్ పెట్టి నాకు వచ్చేసింది అనమాట. సో ఇది రావడానికి మాత్రం నాకు 10 days అయితే పట్టింది. సో నేను అందుకే నేను మీకు ఫొటోస్ అని పెట్టేసేసి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. సో నేను ఇంటికి వచ్చాక మీకు రివ్యూ ఇచ్చే లోపల అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయేమో. సో ప్లీజ్ మీకు ఎవరైతే అడిగారో వాళ్ళైతే స్టాక్ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అని లింక్స్ అన్ని ఇస్తూనే ఉన్నా. సేమ్ మీషోలో మనకి సేమ్ ఇప్పుడు నేను ఇందాక చూపించిన కర్దానా వర్క్, జస్ట్ కర్దానా వర్క్ అది కూడా అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా 5 కలర్స్ ఉన్నాయి. నాది వచ్చేసి రెడ్ అన్నమాట. దాంట్లో కూడా 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మాత్రం వైన్ కలర్ అండి. ఇది వైన్ కలర్, వైన్ పింక్ అన్నమాట. సో దీంట్లో సేమ్ ఇదే నేను ఎల్లో ఫోటో పెట్టి లింక్ అయితే ఇచ్చాను. సో అప్పుడు నాకు ఎల్లో, నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి నాకు ఎల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నాకు వైన్ కలర్ కనిపిస్తే వైన్ ఆర్డర్ పెట్టా. చూడండి సేమ్ అదే కర్దానా వర్క్, అదే కర్దానా వర్క్. ఇంకా శారీ అంతా కూడా మధ్యలో ఇది వచ్చింది. నాకేమో ఇట్లా సర్కిల్ వచ్చి నాకు ప్లెయిన్ లైన్స్ వచ్చాయి. చూడండి ప్లెయిన్ లైన్స్ వచ్చాయి. ప్లెయిన్ లైన్స్ వచ్చి ఇలా కింద క్రిస్టల్ వర్క్ అనేది, కర్దానా వర్క్ అనేది ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చింది. ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చింది. ఇక్కడ మాత్రం చూడండి, అండ్ బ్లౌజ్ కి కూడా ఇనఫ్ వర్క్ తో వచ్చింది. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, సేమ్ జిమ్మి చోక్ ఫ్యాబ్రికే. మనకి ఇదే ప్రైస్ నాకు బయట ఇన్స్టాగ్రామ్ పేజ్ లో 2000 పడిందండి. లేదా తక్కువలో తక్కువ డిస్కౌంట్ ఇచ్చినా, ఎవరైనా ఇచ్చినా 1800 కంటే తక్కువ అయితే రాదు జిమ్మి చోక్ శారీ విత్ దిస్ కర్దానా వర్క్ అనమాట. మనకి మీషోలో మాత్రం 1400 కి అయితే వస్తుంది. 1400, 1100 లో కూడా ఉన్నాయి, 1400 లో కూడా ఉన్నాయి. నేను తీసుకున్న సేమ్ వర్క్ అది 1400 ఎన్ని లింక్స్ ఇచ్చానో అండ్ నేను పోస్ట్ లో పెడుతున్నా, లింక్స్ లో పెడుతున్నా. సో మీరు నేను కట్టుకున్నప్పుడు అడుగుతున్నారు, మళ్ళీ అది మనకి మీషోలో అవైలబుల్ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఇప్పుడు వీడియో పెట్టేటప్పుడు కూడా ఈ శారీ ఉంటుందో ఉండదో, కానీ ఇదే ప్యాటర్న్ లో మీకు కాన్ఫిడెంట్ గా, అంటే రివ్యూ పిక్చర్స్ ఉన్నవి కూడా నేను మీకు షేర్ చేస్తున్నా. సో మీరు రివ్యూ పిక్చర్స్ లో చూసి తీసుకుంటారు అట్లీస్ట్ అని. సో నేను ఇచ్చే లింక్స్ కూడా మీరు ఒకసారి రివ్యూ పిక్చర్స్ చెక్ చేసుకోండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ మీషోలోదే. ఈ డ్రెస్ ఇక్కడ నెక్ దగ్గర టైట్ అవుతుంది అనమాట. ఆ రోజు కొన్న రోజు నాకు చాలా బాగా అనిపించింది. ఒక వాష్ తర్వాత కొంచెం నాకు ఇక్కడ టైట్ అవుతుంది. సో అందుకే ఈ లింక్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఓకే, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. కొంచెం ఇగో హ్యాండ్స్ ఇక్కడ కొంచెం టైట్, అంతే, ఎక్కువ ఏం లేదు. బట్ కొంచెం బాగా అయర్న్ చేస్తేనే బాబ్లింగ్ లాగా ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఓకే, సో ఫస్ట్ సరే ఈ శారీస్ మాత్రం ప్లీజ్ అసలు నేను ఫస్ట్ బ్లౌజ్ నుంచే చూపిస్తా. ఎందుకంటే నా శారీ బ్లౌజ్ కు వర్క్ వచ్చింది. అక్క మీషోలో వర్క్ వస్తుందా, బ్లౌజ్ కి వస్తుందా అని ఫస్ట్ అదే క్వశ్చన్ ఇస్తారు. ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ సైడ్, ఇది నెక్ కి నేను మీకు ఇలా చూపిస్తాను. సో చూడండి, ఇది వచ్చేసేమో హ్యాండ్ వర్క్, హ్యాండ్ కూడా వర్క్. నాకు ఓన్లీ కింద లైన్ మాత్రమే వచ్చింది హ్యాండ్ వర్క్. ఇది నెక్ వర్క్, నెక్ వర్క్ చూడండి. మంచి కింద మంచి యూ నెక్ పెట్టేసుకోనో, లేకపోతే మంచి పెద్ద నెక్ పెట్టుకుంటే కూడా మనకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా వర్క్ వస్తుంది. లేదా ఇది వర్క్ ముందు కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. సో చూడండి కర్దానా వర్క్, మంచి సిల్వర్ స్టోన్ వర్క్స్, కర్దానా వర్క్ అయితే వచ్చింది. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ద శారీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను మీకు. అండ్ హైట్ కూడా నిజంగా బాగుంది. మీరు ఎప్పుడైనా కొంచెం 1000 పైన రూపీస్ శారీస్ తీసుకుంటే హైట్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు, హైట్ బాగానే వస్తాయి. కాకపోతే వర్క్ శారీస్ లో నేను మాత్రం భయపడతా, ఇదిగోండి నాకు సరిపోతుందా లేదా అనేసి. బట్
సరిపోతుంది. ఫ్యూచర్ లో ఇది బ్లౌజ్ కుట్టించాక చూపిస్తాను నేను మీకు డెఫినెట్ గా. చూడండి బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది, వర్క్ వచ్చింది చూపించా. దాని తర్వాత ఒక 1/2 మీటర్ ప్లెయిన్ అయితే వస్తుంది, అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో చూడండి కింద శారీలో కింద పార్ట్ లో మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది. నిండుగా శారీ అంతా కూడా మంచిగా నీస్ దగ్గర నుంచి వర్క్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి ఇలా అయితే వస్తుంది. సో దీంట్లో ఎగ్జాక్ట్ డిజైన్ లేకపోయినా ఈ ప్యాటర్న్ డిజైన్స్ లో ఉన్న అన్ని శారీ లింక్స్ అయితే ఇస్తానండి నేను మీకు. సో దట్ ఆ లింక్స్ త్రూ మీరు డెఫినెట్ గా ఈ జిమ్మి చోక్ శారీ ఇప్పుడు మార్కెట్ లో అంత హై ప్రైస్ లో ఉన్నది, ఇన్స్టాగ్రామ్ లో హై ప్రైస్ లో ఉన్నది, మీషోలో మీరు తక్కువ ప్రైస్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కానీ నాకైతే 10 days అయితే పట్టింది. 10 days పట్టింది ఇది ఆర్డర్ చేసిన తర్వాత వచ్చేసరికి. ఇదంతా పళ్ళులో చూసారు కదా 2 meters పైన పళ్ళు అంతా కూడా ఫుల్ హెవీగా వచ్చింది. పళ్ళు అంతా కూడా ఎక్కువ వచ్చింది, హెవీగా వచ్చింది. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది శారీ. మంచి స్కాలప్ బార్డర్ లాగా ఇలా 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 స్కాలప్ బార్డర్. నా శారీ బార్డర్ వేరు. ఈ శారీ ఇంత టైం తీసుకుంటున్నాను ఈ శారీ కంటే మాత్రం, ఎందుకంటే నన్ను అంత మంది అడిగిన వాళ్ళు ఉన్నారు ఆ రెడ్ శారీకి. కానీ అప్పటికి నాకు మీషోలో అవైలబుల్ లేదు. సో ప్లెయిన్ జిమ్మి చోక్ శారీ తీసుకుని నేను లేస్ కుట్టించుకుంది, అదైతే షేర్ చేశాను అప్పుడు. సో అది కాదు కదా, ఇట్లా వర్క్ తో అడిగారు కాబట్టి ఇప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోద్దు. ఇదిగోండి ఇదంతా కూడా కర్దానా వర్క్ వచ్చింది, స్కాలప్ గా వచ్చింది. సో సర్కిల్ దగ్గర కూడా ఇలా మొత్తం మంచి సిల్వర్ స్టోన్ వర్క్ తో వచ్చింది. పార్టీస్ కి కట్టుకోవచ్చు, మంచి ఈవినింగ్ పార్టీస్ కి కట్టుకుంటే చాలా హైలైట్ ఉంటుంది. దాంతో వైన్ కలర్ అండి. సో కలర్స్ చెప్పడం కొంచెం కష్టము, ఎందుకంటే కలర్స్ అన్ని అవుట్ ఆఫ్ స్టాక్. అసలు నేను పెట్టి ఎన్ని డేస్ అయింది, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూనే ఉంది. ఇదిగోండి కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు ఈజీగా, ఏమి ఎగిరిపోదు, కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు. సింగిల్ పళ్ళులో క్యారీ చేసి ఇంకా బాగుంటది. ఇక్కడ కొంచెం కుచ్చులు పెట్టడం కష్టమేమో, కానీ కింద కుచ్చులు పెట్టడం ఈజీ ఈ శారీకి. ఓకేనా? ఈ శారీ మాత్రం నేనైతే 100% రికమెండ్ చేస్తా. సో అక్క ఇంకా డౌట్ అని అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి, నేనైతే 100% రికమెండ్ చేస్తా. ఓకే, తీసుకున్నాను అనమాట. హెవీ లేస్. ఈ ప్యాటర్న్ లో మనము మీషోలో చాలా బార్డర్స్ చూస్తుంటాం. ఓకే, అది వచ్చేసి ఎలా అంటే ఉట్టి లీవ్స్. ఇది వచ్చేసి మిడిల్ లో కొమ్మలాగా వచ్చి లీవ్స్. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, అండ్ ఇది ప్యాటర్న్ కూడా హెవీగా ఉంది. మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, జర్దోసి థ్రెడ్ లాగా వస్తుంది అనమాట వర్క్ అంతా. సో నేను ఒక శారీకి ప్లాన్ చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను. సో ఇఫ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఈ బార్డర్ రివ్యూ చూస్తున్నారైతే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. బాగా వచ్చింది. ఇలా గట్టిగా అయితే లేదు బార్డర్, డబుల్ లీఫ్ వచ్చింది, కాస్త గట్టిగా ఉంది. అది ఎందుకంటే ఒక లీఫ్ ఒక దానిపైన వస్తుంది కాబట్టి. కానీ ఇది మెత్తగానే ఉంది. సో మంచిగా శారీ కుచ్చుల దగ్గర కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. సో చూడండి సిల్వర్ థ్రెడ్ వర్క్ లేస్ అన్నమాట. సీక్వెన్స్ కూడా వస్తుంది సైడ్స్ కి, అది షైన్ అవుతూ ఉంటుంది. మనం ఇలాంటి లేస్ కి కుట్టు వేసేది కావాలంటే మధ్యలో కూడా మిషన్ పైన వేసేసుకోవచ్చు. ఈ కార్నర్స్ కూడా అసలు లావుగా అయితే లేదు, ఈజీగా కుట్టు పడిపోతుంది నాకు తెలిసి. కుట్టు వేసుకోవచ్చు. సో అలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కువ వరకు ఈ మిడిల్ లీఫ్ మధ్యలోంచి వేసుకుంటే మాత్రం ఇంకా బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నా. సో ఇదండి నేను కొత్తగా తీసుకున్న లేస్ అయితే. ఇది నేను ఏ శారీకి అయితే కుట్టిపిస్తానో అది మీకు ఫ్యూచర్ లో రివ్యూ అయితే షేర్ చేస్తాను. నేనైతే ఒక శారీ పర్పస్ గానే తీసుకున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది లేదు, మీకు మిషన్ లేదు, చేతి పైన కుట్టుకుంటారు అంటే ఫస్ట్ గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి శారీకి అంతా కూడా. స్టిక్ చేసుకున్నాక సిల్వర్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఏం కాదు, శుద్ధిలో వస్తుంది, ఏం తెగిపోదు. నేనైతే చాలా సార్లు అలా స్టిచ్ చేసుకున్నా. చేతి మీద స్టిచ్ చేసుకున్నా సరే, దూరం నుంచి జస్ట్ అలా కుట్టు వేసుకున్నా ఏం కనపడదు, బికాస్ ఇది సిల్వర్ థ్రెడ్ కాబట్టి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద లేస్ అనమాట. 9 meters వస్తుంది. 9 meters వస్తుంది. మనము హ్యాండ్స్ కి, బ్లౌజ్ కి, శారీకి అన్నిటికీ యూజ్ చేసేలాంటి లేస్. శారీకి యూజ్ చేసుకొని మళ్ళీ మనం బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు. టోటల్ 9 meters అయితే వస్తుంది. సో నేను స్టిచ్చింగ్ చేయించిన తర్వాత అయితే షేర్ చేస్తాను. ఓకేనా? సో పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇప్పుడు మీషోలో అవైలబుల్ ఉన్నాయండి. ఒకప్పుడు ఉండేది కాదు, లేదా ఉన్న స్టాక్ ఉండేది కాదు. ఇప్పుడైతే ఫుల్ స్టాక్ కనిపిస్తుంది. నాకు ఇట్లా కనిపించినప్పుడు కూడా నేను లింక్స్ తోటి పెట్టడానికి ట్రై చేస్తున్నా, పోస్ట్ చేస్తున్నా. మీరు ప్రోడక్ట్స్ ఏం చేస్తారంటే ఛానల్లో పోస్టులు ఉంటాయి కదా, వీడియోస్, లింక్, లైవ్ పోస్ట్. ఆ పోస్ట్ లో కూడా చూడండి, మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఒక్కొక్కసారి విత్ లింక్స్ అక్కడ కూడా దొరికేస్తాయి. నేను డైరెక్ట్ ప్రోడక్ట్ లింక్స్ పెట్టేస్తాను, వీడియో లింక్ పెట్టి అట్లా ఏం చేయను. సో మీరు అక్కడ డైరెక్ట్ చూడొచ్చు.
సో ఇది నేను ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు రోజ్ గోల్డ్ లేస్ అన్నమాట. సో అది కాకుండా నాకు ఇట్లా సిల్వర్ కావాలనిపించింది, సో సిల్వర్ తీసుకున్నా. ఇది పిల్లల ఫ్రాక్స్ కి కానివ్వండి, ఇప్పుడు సపోజ్ కింద పీకో చేస్తారు కదా పిల్లల ఫ్రాక్స్ కి, దానికి అక్కడ కింద పీకో ప్లేస్ లో ఇది లేస్ కుట్టేయచ్చు. సో లేస్ మొత్తం లేస్ కుట్టేసేస్తే ఈ కింద సన్న ఏదైతే సిల్వర్ కర్దానా వర్క్ ఉందో అది చాలా నీట్ గా కనిపిస్తుంది పిల్లల ఫ్రాక్స్ కానీ శారీస్ కి. ఇది టోటల్ 9 మీటర్స్ శారీకి యూజ్ చేయొచ్చు. లేదు బ్లౌజ్ ని కూడా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కి కూడా సన్న పైపింగ్ వేస్తామా, పైపింగ్ వేసినట్టుగా ఇది యూజ్ చేయొచ్చు. సో దాని వల్ల కూడా, కాకపోతే స్కిన్ కి తగులుతుంది, స్కిన్ గుచ్చుకుపోతుంది అన్న ఫీల్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇలా హ్యాండ్స్ ఇట్లా రబ్ అయినప్పుడు ఇక్కడ సో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో అందుకు ఒకసారి ఆలోచించండి. బ్లౌజ్ మాత్రం శారీకి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. పిల్లల ఫ్రాక్స్ కి అయితే మాత్రం ఇంకా చాలా బాగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. కింద మొత్తం అంబ్రెలా లేదా లెహెంగాస్ కి అట్లా సన్న ఈ కర్దానా వర్క్ అనేది చాలా, ఇప్పుడు శారీస్ కి ఏంటంటే ఈ సన్న కర్దానా వర్క్ పెట్టేసేసి అదే వర్క్ శారీ అని చూపిస్తున్నారు అనమాట. సో అలా కూడా తీసుకోవచ్చు, బాగుంటది. కానీ కనిపించకుండా క్లాసీ లుక్ ఉంటాయి. సో దీంట్లో మాత్రం మనకి మీషోలో రోజ్ గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి షేడ్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయండి. అంటే ప్రైస్ నాకు తెలిసి హై ఉండొచ్చేమో, లేదా తక్కువ ఉండొచ్చో నాకైతే తెలీదు. బయట మార్కెట్ ప్రైస్ నాకు తెలియదు వీటి గురించి. ఇప్పుడు శారీస్ గురించి మార్కెట్ ప్రైస్ నాకు తెలుసు కాబట్టి చెప్పాను, ఇది మార్కెట్ ప్రైస్ తెలీదు. సో 150 అలా పడుతుంది. సో షాప్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. వచ్చేసి ఇంకొక లేస్ అండి. ఈ లేస్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. చింపేయాలంటే ఇది వచ్చేసి ఇలా, ఇది కూడా లైట్ సన్న సిల్వర్ లేస్. సో 1 మోర్ లేస్ అండి. ఇది వచ్చేసి సిల్వర్ లేస్. సన్న లేసెస్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, ఇట్లా బ్లౌజెస్ పైన ఇట్లా డిజైన్స్ చేస్తున్నారు ఇప్పుడు నెక్ కి కానీ, అలాంటి సిల్వర్ లేస్ అన్నమాట. సో మీరు దేనికన్నా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ లేస్ ట్రై చేయొచ్చు. ఈ సిల్వర్ లేస్ ఆ సిల్వర్ కర్దానా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది శారీకి కానీ. అలా కూడా ఇది పైన బ్యాక్ సైడ్ చేయొచ్చు, కింద సైడ్ ఫ్లవర్ బయటకు వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా ట్రై చేయొచ్చు. సో చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఏమి అసలు ఎక్కడ గుచ్చుకుపోవడం కానీ, తట్టుకోవడం కానీ, కుట్టడం ఈజీ. జస్ట్ చూడడానికి మనకి ఇలా షైనీగా కనిపిస్తుంది చూడండి, అక్కడక్కడ మెరుస్తున్నట్టు. కానీ వేంకి చెంకి కూడా బయటికి పాపప్ అయ్యే అలా ఏం లేవు ఎక్కడ కూడా. చాలా చిన్నపిల్లల లెహెంగాస్ కి, చిన్నపిల్లలకి గుచ్చుపోతుంది. కానీ అట్రాక్టివ్ లేస్ ఉండాలి, బాగుండాలి, సింపుల్ అండ్ బెస్ట్ లేస్ అంటే ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేయొచ్చు డెఫినెట్ గా. సో మా మమ్మీ పిల్లలకి ఎప్పుడైనా అవి ఇవి కుడుతూ ఉంటారు కదా, అలా పనికొస్తాయి. సో నేను కూడా మీషోలో నాకు రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది, నాకు కూడా పనికొచ్చే వాటికి యూజ్ చేస్తా కదా అని అయితే పర్చేస్ చేస్తాను నేను. సో చూడండి, ఇలా అయితే వస్తుంది లేస్. ఓకే, ఈ లేస్ నేను ఒక పిక్చర్ అయితే ఇస్తాను. ఒక ఆమె బ్లౌజ్ వేసుకోవడం చూసాను, ఆ పిక్చర్ మీకు ఇస్తాను. ఫేస్ కనపడకుండా పెడతా. మీరు కావాలి అనుకుంటే బ్లౌజ్ కుట్టి ఉన్న బ్లౌజెస్ కి కూడా నెక్ ఇలా ఉంటుంది కదా, దానిపైన కూడా కుట్టుకోవచ్చు, అప్పుడు లుక్ వేరే వస్తుంది. నేను ఒక పిక్చర్ అయితే ఇస్తాను, దాన్ని బట్టి చూడండి. ఇప్పుడు హెవీ మగ్గం వర్క్స్ అనేవి ఆల్వేస్ మనం పట్టు శారీస్ కి మగ్గం వర్క్స్ వేసుకొని ఉంటాము. సో అంత హెవీ వద్దు, మనకు సింపుల్ వర్క్ కావాలి. మళ్ళీ సింపుల్ వర్క్ కూడా అట్లీస్ట్ మినిమం 1500 or 1700 తీసుకుంటే కానీ చేయరు. సో ఇలా చిన్న చిన్న ప్యాచెస్ తీసుకొని మన ఓన్ బ్లౌజెస్ ని నీట్ గా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఇలా ప్యాచెస్, నేను బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను, ఎందుకంటే ప్యాచ్ ఇప్పుడు ఇలా చూపించిన కనపడదు, బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను. అండ్ ఇది ఇలా విత్ గమ్ వస్తుంది అనమాట, ప్యాచెస్ విత్ గమ్ అయితే వస్తుంది. మళ్ళీ రెడ్ లేస్ అయితే తీసేసుకున్నాను. అప్పుడు తీసుకుంది అక్క పిల్లల లంగాలు, నేను చిన్న షార్ట్ రీల్ అయితే పెట్టా, వాళ్ళకి లంగాలు వేసాం కదా. శారీ తీసుకొని కంచిపట్టు వైట్ అండ్ రెడ్ శారీ తీసుకొని ఆ రెడ్ బార్డర్ కింద ఈ బార్డర్ అయితే వేసామన్నమాట, చాలా బాగా కనిపిస్తుంది. దుపట్టా అయితే డై చేసాము. సో నేను అది రీల్స్ లో అయితే ఉంది, పిల్లలు డాన్స్ చేసిన దాంట్లో. సో ఈ రీల్ ఇంకా నాకు ఈ లేస్ మళ్ళీ వేరే శారీ కావాలనేసి ఆర్డర్ పెట్టా. ఇది వచ్చేసి వెల్వెట్ లేస్. ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టినా చాలా పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది, చాలా బాగా వస్తుంది. వర్క్ కానివ్వండి, ఈ వెల్వెట్ కలర్ కానివ్వండి, ఈ దీనిపైన వర్క్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. ఇఫ్ ఇంట్రెస్ట్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు, లింక్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఇదండి నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూడండి, ఈ వర్క్ ప్యాచ్ ఇది వచ్చేసి సిల్వర్, ఇది వచ్చేసి గోల్డ్. సో 2 ప్యాకెట్స్ లో ఇదిగోండి 25 పీసెస్ అయితే వస్తాయి. సిల్వర్ వేరే దానికి అనుకుంటున్నాను, ఇది వచ్చేసి గోల్డ్. ఇలా అయితే వస్తుంది బ్యాక్. మనం గమ్ పెట్టేసి స్టిక్ చేయొచ్చు, దాని తర్వాత కావాలంటే జస్ట్ ఒక్క చిన్న కుట్టు వేయచ్చు అనమాట.
సో సిల్వర్ లో కూడా చూడండి, సిల్వర్ లోకి వచ్చేసరికి మనకి ఇది ఏదైతే జెర్దోసిలా కుట్టారో అది సిల్వర్ కలర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి డల్ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. ఇది డిఫరెన్స్ అన్నమాట. నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, గోల్డ్ అండ్ సిల్వర్. సో గోల్డ్ అంటే ఎగ్జాక్ట్ ఇంకా ఇట్లా డార్క్ గోల్డ్ అయితే రాదండి, ఇలా డల్ గోల్డ్ అయితే వస్తుంది. నేను ప్రీవియస్ గా నా బ్లౌజ్ కి వేసి స్టిచ్చింగ్ అంటే ఇలా నేను అతికిచ్చేసి వాటి మీద ఒక చిన్న కుట్టైతే కుట్టేసాను, ఏమీ ఊడిపోలేదు. ఓకే, ఇలా 25 అయితే వస్తాయి. వీటితో పాటు గమ్ కూడా వస్తుంది. గమ్ వచ్చేసి మనకి ఇట్లా కోన్ లాగా అయితే ఉంటుంది చూడండి, ఇలా అయితే ఉంటుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఇది యూజ్ చేయొచ్చు. నేను ఇంకా ఎప్పుడు ఈ గమ్ యూజ్ చేయలేదు, వేరే గమ్ యూజ్ చేసేదాన్ని. సో ఇదండి, ఇలా అయితే వస్తాయి. ఓకే.